నీ అమానుషాలిక ఆపే, లేదా నా చేతిలో చచ్చిపోతావు. ఎవడ్రా నువ్వు సింహం దగ్గరికి వచ్చి అవాకులు చవాకులు పెడుతున్నావు? ఈ శబ్ద చేసే సింహ గర్జనలు, కొండ కోరల్లో నుంచి పారే సెలయాడి కెరటాలు, సూర్యకణాల మధ్య ప్రతిధ్వనిస్తున్న నీలాంటి వాళ్ళు కడివలతో సహా పెకలించి వేసుదను. బచ్చానాయాలా, ఇలాంటి వాళ్ళు నా నెత్తి మీద బొచ్చు బొచ్చు ఉన్నంత మందిని చూసా. ఇలాగా న్యాయం కోసం పోరాటం చేసిన ఎంతరో గొంతు తడారి చచ్చారా. నువ్వెంత వెళ్ళిపో. వచ్చింది వెళ్ళడానికి కాదురా బచ్చ. దాదాగిరి చేస్తూ పెద్ద ఆడవిలా ఫోజులు కొట్టడం కాదు. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మరొక మాత ముద్దు బిడ్డనైనా నాతో తలబడు. నిన్ను నీ స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసి నిన్ను మట్టి కనిపిస్తా. రే సర్దార్, అవకాశం ఇచ్చానని రెచ్చిపోకో. ఈ చావుతో ఈ సంగ్రామం ఆరంభం చేస్తా. నాకెవడని ఎదురిస్తే ఊరంతా వల్లకడైపోతుంది. రక్తం ఏర్లై పారుస్తా. నేను తలుచుకుంటే నీ కూష్మాండం బద్దలైపోతుంది. మిత్రుగా భావించే నేను నీకు మరొక అవకాశం ఇస్తున్నాను. మంచిగా మారి బ్రతికిపో. రే, నా ముందు ప్రగల్భాలు పలికితే నన్నే బెదిరిస్తావా? ఈ భూమి మీద బతకాలనుందా? ఈ భూమి మీద లేకుండా చేస్తా. ఈ టైగర్ తో పెట్టుకుని ఎవరైనా సరే నామరూపాలు లేకుండా చేస్తా. టైగర్, నా దేశ ప్రజలను ప్రశాంతంగా బతకలేకుండా చేస్తున్నావు. నువ్వు చేసే అమానుషాల వల్ల ప్రజలు ఆకలి కేకలతో ఆత్మనాదాలతో విలవిలలాడుతుంటే అది చూసి ఎంజాయ్ చేస్తున్నావు. బాలచంద్రుడి పౌరుషాన్ని ఆదాయాన్ని తీసుకుని ఈ పేద ప్రజలను రక్షించడానికి కదలడానికి సింహాన్ని రా నేను. చచ్చు ప్రేరణలు ఆపి వచ్చిన దారిని వెళ్ళిపో. ఈ సకల చరాచర సృష్టిని నా కనుసైగలతో శాసిస్తున్నా ఈ టైగర్ని ఎవడు ఏం పెగలేవు. నా పుల్లటికి బలైపోతావు. నీ గుండెల్లో వణుకు పుట్టించడానికి వచ్చిన అగ్నికణాన్ని నేను. బలమైనది నా ఆశయం. ఒక్కసారి మొదలు పెడితే నీ అంతు చూసే వరకు నిద్రపోను. సర్దార్, నీ పూజ దగ్గర పంపిస్తా. అప్పుడు తెలుస్తుంది నా పవర్. టైగర్, నిన్ను ఆ సిద్ధప్ప గారిని నరికి నా పూజాత్మకు శాంతి కోరుస్తాను. ఆ టైం దగ్గరలోనే ఉంది. చెప్పాడికి